ఏలియన్స్లో పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి ఇచ్చేసారు. ఇంకా అక్కడ మీకు అవకాశం లేదు. రాజ్యసభకి సానా సతీష్తో పోల్చుకుంటే మీరు ది బెస్ట్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన నాకు తెలుసుండి నేను 1995 నుంచి ఈ మీడియా ఫీల్డ్లో ఉన్నాను. ఈనాడులో పనిచేసాను ఒక 23 సంవత్సరాలు. ఎప్పుడు కూడా సానా సతీష్ గారి పేరు వినలేదు నేను. రీసెంట్గా మొన్న 24 ఎలక్షన్ ముందు నుంచి వింటున్నాను నేను. అతను తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చి అందరం ఎక్కించడం కన్నా మరి ఆయన ముందు మీ అనుభవం ఏమైంది, మీ కష్టం ఏమైపోయింది? జనరల్గా ఢిల్లీ స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన అయితే నాకు లేదు. ఎందుకంటే ఎంపీ సీటు ట్రై చేయడానికి గల కారణం కూడా ఆ రోజు పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అక్కడ సునీల్ పోటీ చేసి మనకి ఇన్ఛార్జ్ కూడా ఎవరో లేని సమయంలో అది ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ నాన్నగారు పోటీ చేస్తారు కాబట్టి, ఎందుకంటే నేను జడ్పీ చైర్మన్ చేసి ఉన్నాను కాబట్టి మళ్ళీ ఎలక్షన్ గ్యాప్ రాకుండా రాజకీయంగా చూసుకోవాలి కాబట్టి నేను ఆ రోజు పోటీ చేస్తానని మా ఇన్ఛార్జ్ని అందరినీ అడగడం జరిగింది. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఓకే, నీకన్నా క్యాండిడేట్ ఎవరు ఉన్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను ఆశించడం జరిగింది. కానీ రాజ్యసభ అంటున్నారు కదా మీరు, నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు జనరల్గానే. నాకు ఎంతసేపు కూడా నా లోకల్గా పోటీ చేసి నెగ్గాలి, ప్రజల్లో ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి అని ఆలోచనే తప్పితే ఖచ్చితంగానే ఆ పోటీ చేసిన కిక్కు ఇట్లో ఉండదు. అందులోకి అక్కడ ఢిల్లీ వెళ్ళిపోతే ఇక్కడ దూరం అయిపోతాం మనం. మనకి ఉన్న రిలేషన్స్ కానీ బాండింగ్ కానీ కార్యకర్తలతో ఈరోజు పొద్దున్నే కూర్చుంటున్నాం, మధ్యాహ్నం దాకా కూర్చున్నాం, పొద్దున్న నుంచి మీరు చూశారు. ఈ బాండింగ్ దూరం అయిపోద్ది ప్రజలతో. ఎందుకంటే రాజ్యసభ ఎమ్మెల్సీయో ఇంకోటి వచ్చిందంటే వాటితోటి చాలా వరకు దూరం అయిపోద్ది మనకి. ఆ పరిస్థితి నేను కోరుకోను. ఎందుకంటే నా జగంపేట నియోజకవర్గం నా బేస్. వాళ్ళతోటి కలిసి ఉండాలి, కలిసి చేయాలి. పోటీ చేసి వచ్చిన దాన్ని ఎక్కువ నేను ఆస్వాదిస్తాను జనరల్గానే. అందుకని దాని మీద కూడా నేను ట్రై చేయలేదు, నేను అడగలేదు. మొన్న ఈ 7 మీ యొక్క పరిధిలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇందులో 2 జనసేన ఉన్నాయి, పిఠాపురం, కాకినాడ రూరల్. అయితే మరి కాకినాడ రూరల్ అది జనసేన టీడీపీ ఎలా ఉందని బాండింగ్ మీరు ఎలాగా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు అక్కడ? ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒకటి చూసుకున్నట్టయితే నాకు 7 నియోజకవర్గాల్లోని ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే అంత క్లోజ్ కాదు, కానీ ఉన్న వాళ్ళు అందరూ కూడా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసిమెలిసి తిరిగినోడినే. ఇక్కడ నానాజీ గారు అంటే ఇంకా రిలేషన్తో పాటు జనరల్గా పార్టీ పరంగానే ఏ పార్టీలో ఉన్నా ఏ ఫంక్షన్లకు వెళ్ళడం, ఇది వెళ్ళడం అన్నీ బాండింగ్ బాగుంటుంది. ఏ సమస్య వచ్చినా ఆయనతో చెప్తే ఆయన ఇదైతే ఆయన సాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మన ఇదైతే మనం సాల్వ్ చేసుకుని వెళ్ళే పరిస్థితి ఉంది ఖచ్చితంగానే. ఒక పిఠాపురం వరకు వచ్చేటప్పటికి ఆయన కమిటీ చేశారు. తుమ్మల బాబుని కానీ, దొరబాబు గారిని, ఇంకా ఎవరినో 4-5 వేశారు. బాబు అన్నయ్య వాళ్ళు కూడా నాకు బాగా ఇదే కాబట్టి జనసేన దీంతో గ్యాప్ ఎక్కడ రాదు నాకు జనరల్గానే. ఎందుకంటే కలిసి తిరిగిన వాళ్ళు. కాకినాడ రూరల్లో టీడీపీలోని బోర్డు సమస్యలు ఉన్నాయి, మరి మీరు దాని మీద ఎందుకు మీరు చర్య తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ఏంటంటే సమస్యలు ఉన్నాయి, దాని మీద ఒక అవగాహన ఉంది నాకు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాను దాన్ని. నేను పార్టీ పేషెంట్ తీసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. కాన్స్టిట్యున్సీ వరకు టీడీపీ కంచుకోటది. అవునండి, కాకినాడ రూరల్ అన్న కాన్స్టిట్యున్సీ టీడీపీ కంచుకోట. అటువంటి కంచుకోటని మా తప్పిదాల వల్ల పాటు చేసుకుంటున్నాం ఈరోజు. మేము చేసే స్వార్థ రాజకీయాల వల్ల, నేను ఇంకొకడు చేసే స్వార్థ రాజకీయాల వల్ల టీడీపీ కంచుకోటని పాడు చేసుకుంటున్నాం ఈ రోజున. దాన్ని కట్ ఆఫ్ చేయాల్సిన హైకమాండ్ కూడా లేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక కాలుకి ఒక ఇన్ఫెక్షన్ వస్తే వైద్యం చేయకపోతే అది మొత్తం కాలంతా పాకుతుంది, ఒళ్ళంతా పాకుతుంది, మొత్తం ప్రాణానికి ప్రమాదమైన పరిస్థితి వచ్చేస్తుంది. ఇక్కడ మేము ఇన్ఫెక్షన్ వచ్చిన దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నాం. నేను ప్రయత్నం చేస్తే కొంచెం ప్రెజర్స్ వల్ల, దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ఇంకోటి అది ఇబ్బంది వస్తుంది. ఇలాంటి ఇబ్బంది రాకూడదని లోకేష్ గారితో మీటింగ్ పెడితే
చాలామంది పెద్దలు నన్ను అడిగారు, ఎందుకు కాంట్రవర్సీ ఉన్న నియోజకవర్గాల్లో నువ్వు లోకేష్ గారిని తీసుకెళ్తున్నాను. లేదు, మనకు అక్కడ మంచి కాన్సెన్సీ, వాళ్ళకి భరోసా కల్పించాలి. వాళ్ళు ఎప్పుడు అడిగినా సరే ఒక ఏకనాయకత్వాన్ని ఇవ్వండి, వాళ్ళ వెనకాల మేము నడుస్తామని అన్నారు తప్పితే పలానా ఓడికి ఇవ్వండి అని ఏ రోజు చెప్పలేదు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మనం తీసుకునే నిర్ణయం కొంచెం లేట్ అయినా ఈ మీటింగ్ వల్ల మనకు ఉపయోగపడుతుంది అని చెప్తే సూపర్ సక్సెస్ చేసాం ఆ మీటింగ్ని. చేసిన తర్వాత మళ్ళీ కమిటీల గురించి ఏదో మీటింగ్ పెడితే అది మిస్ఫైర్ చేశారు, కావాలని వాంటెడ్లీ చేశారు. చేసిన దాన్ని కూడా నేను ఇంకా లోకేష్ గారిని కలిసి చెప్పలేదు, దాని మీద కూడా ఒక చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం సెట్ రైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లేకపోతే మనం నష్టపోతాం, పార్టీ నష్టపోద్ది, ఇక్కడ కార్యకర్త నష్టపోతాడు. పార్టీకి అయితే మరి 175 నియోజకవర్గాల్లోనే ఒక నియోజకవర్గం పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ ఇక్కడ పార్టీ జెండా పట్టుకుని పార్టీని నమ్ముకున్న కార్యకర్త నష్టపోతే మాత్రం ఇక్కడ లోకల్గా మేము ఉండి ఉపయోగం ఉండదు. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటిల రాజకీయాలను కట్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి ఎవరైతే సపోర్టెడ్గా ఉంటారో, ఎవరైతే ఆ స్థాయి గల నాయకుడు దొరుకుతాడో ఆయన ఇమీడియట్గా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆలోచనతో నేను మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ముందు వివరించడం జరుగుతుంది. త్వరలోనే వివరించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. కొత్త నాయకుని తీసుకొస్తారా కాకినాడలోకి? కొత్త పాత అని కాదు, పార్టీ వాళ్ళ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉండదు. పార్టీ దగ్గర మీకు చూసుకున్నారంటే ఎవరికి ఏది ఈజీగా వచ్చేది జనరల్గానే. వాళ్ళ ఆలోచన పూర్వం రాజకీయం వేరు, లోకేష్ గారు రాజకీయం వేరు. పూర్వం అయితే నువ్వు మీరు 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 చెప్పిన దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకునేవారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ తీసుకుంటున్నారు, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ తీసుకుంటున్నారు. అంటే ఈ బిజీలో ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి లేట్ అవ్వచ్చు, కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈరోజు నేను ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నానన్న విషయం కూడా వాళ్ళకి ఇమీడియట్గా తెలుస్తుంది. ఎందుకంటే అంత టెక్నాలజీ పెరిగిపోయింది, అంత ఇది ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఎవరి పార్టీ చెప్తే వాళ్ళని ఫాలోఅప్ చేసుకోవాల్సిన బాధ్యత నాకుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.